యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 26వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము: జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు పూర్ణ మనసుతో మోకరించిన ఎడల దేవుడు సమస్త ఐశ్వర్యములతో నిన్ను దీవించును, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులమని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందులు ఏదైనా కానివ్వండి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించము. నీవు ఎదురు చూడలేని దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.